హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేటికి ఇది మేము మామూలుగా వినాయక చవితి రోజు చేసామండి. ఇది ఆ రోజు ఫెస్టివల్ది కంప్లీట్ వీడియో పెడదామంటే నేను షూట్ చేస్తున్నాను అనుకొని చెప్పేసి మర్చిపోయాను. బట్ షూట్ చేయలేదు, అది నేను తర్వాత చూసుకుంటే తెలిసింది. ఇవి వచ్చేటికి పూర్ణాలండి. నేను ఒక అరిసెల పప్పు అయితే తీసుకున్నాను, పచ్చెనపప్పు. దానికి కాను ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోయినాయి. అవి ఉడకబెట్టిన తర్వాత కుక్కర్లో మనము నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. పచ్చెనపప్పు అందులో ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతాయి. అలాగే నేను బెల్లాన్ని అయితే తురుము పట్టుకున్నాను. కొట్టైనా సరే మిక్సీకి మనం వేసేసుకోవచ్చు, బట్ కానీ తురుము పడితే తొందరగా ప్రాసెస్ అయితే అయిపోతుందని చెప్పేసి నేనైతే ఒక అరిసెల పప్పుకి ఒక 150 గ్రామ్స్కి కొంచెం ఎక్కువ, 200 గ్రామ్స్కి తక్కువ వేసానండి బెల్లం అయితే. నేనైతే ఇలా తురుము పట్టుకున్నాను, బాగా మెత్తగా కన్సిస్టెన్సీ అంతా బాగా వచ్చిందనమాట. అలాగే కొబ్బరి కూడా తురుము పడదామని చెప్పేసి తురుము పట్టుకున్నాను. అది వీడియో తీయడానికి కుదరలేదు, మర్చిపోయాము. చూసారా, తురుము అయితే నేను ఎక్కువ అయితే వేసుకోలేదు కొబ్బరి, ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా కూడా మనకి ఎగటేస్తుంది అనమాట పూర్ణం అనేది. సో లిమిట్లో అయితే సరిపోతుంది మనకు. ఒక 1/2 కేజీ పూర్ణాలకి ఒక 1/2 కేజీ పప్పుకి వచ్చేటికి 150 గ్రామ్స్ 200కి బిలో వేసుకోవాలి స్వీట్ అయితే. బెల్లము మీరు నలగొట్టైనా మిక్సీకి వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం తురుము పట్టుకున్నాను. కొబ్బరి కొంచెం ఒక 50 గ్రామ్స్ చాలు తురుము. అలాగే పచ్చెనపప్పు ఉడికిపెట్టిన తర్వాత బుట్టకు వేసేసుకోండి చిల్లుల గిన్నెకి. ఆ నీరంతా ఇనికిన తర్వాత ఫ్యాన్ కింద కొంచెం ఒక వైట్ క్లాత్ లేదా దేంట్లో అన్న పోసేసి ఫ్యాన్ కింద ఒక 15 మినిట్స్ అట్లా ఆరబెట్టేసి, ఆరిన తర్వాత మిక్సీకి వేసుకునేది మీరు చూసారు కదా ప్రాసెస్. నేనైతే మొత్తం ఒకసారిగా పట్టలేదు, సో అందుకని 2 టైమ్స్గా వేస్ట్ చేసుకున్నాను అనమాట. అదంతా బెల్లము కొబ్బరి కూడా పచ్చెనపప్పు మిక్సీకి వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని మనకి చక్కగా ముద్దలు అయితే బాగా వస్తాయండి. చూసారా, నేను చేస్తున్నాను ముద్దలు ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చినాయో. నాకైతే కొంచెం జావ అయిందండి, ఎందుకంటే నాకు 4 విజిల్స్ ఎక్కువైపోయినాయి. కొత్త కుక్కర్ కనుక అయితే ఒక 3 విజిల్సే సరిపోతాయి. 3 రానిద్దాం అనుకొని కూడా 4 రానిచ్చడానికి అవి బాగా మెత్తగా కుక్ అయిపోయినాయి ఎక్కువగా. సో కొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపించింది, బట్ కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, సాఫ్ట్గా. అలాగే ఈ పూర్ణం పిండి కూడా నేను ఇది బియ్యము అలాగే మినపప్పు కొంచెం జిగురు ఎక్కువ వేసుకోవాలండి. పూర్ణం పిండి ప్రాసెస్ అయితే మనం బియ్యం తక్కువ పోసేసుకొని కొంచెం మినపప్పు, ఇప్పుడు అరిసెలు బియ్యం పోసుకుంటే ఒక గిద్ద మినపప్పు పోసుకోవాలి, అట్లా జిగురులాగా ఉండాలన్నమాట. చూసారా, మా అత్తయ్య గారు కలిపేది నేను వీడియో తీసుకుంటాను, మీరు కలపండి అత్తయ్య గారు అన్నాను. సో అందుకని కలుపుతున్నారు. తను కలిపేది కూడా నేను మీకు కంప్లీట్ వీడియో చూపించాను కదా. ఎక్కువ జావుగా ఉండకూడదండి పిండి, అది అలా ఉంటే చాలు. మనకు బాండీ పెట్టేసుకొని ఈలోపు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసిన పచ్చెనపప్పు ఉండలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ముద్దలు పూర్ణం ఉండలు అవి పిండిలో కలిపేసుకొని మనం ఒక్కొక్కటే తీసుకోండి, అన్నీ ఒకసారిగా అయితే వేయొద్దు, ఎందుకంటే అన్నీ ఒకసారిగా వేస్తే మిక్స్ అయిపోతాయి. సో దేనికదే ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటా వేయించుకోండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తాయి. ఎందుకంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోయేదని టేస్ట్ రావండి. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. నేను తినే వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. కానీ చాలా సాఫ్ట్గా వచ్చినాయండి, ఎంత బాగా వచ్చినాయి అంటే ఎన్ని రోజులు అయిపోయిందో మేము చేసి, ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళమండి బాగా. కానీ కొంతమందికి పగులుతాయి అంట, పగలకుండా కొంచెం చిన్నగా తీసుకోండి. ఎందుకంటే అలాగే నేను చెప్పిన రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్.